గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోమియో ఫిట్ క్లబ్. సో ఇప్పుడే లేచిన టైం 10:30 అవుతుంది. ఇవాళ మనం ఉపవాసం ఉండబోతున్నాం. మా నాయనమ్మ మస్తు కొన్ని సంవత్సరాల నుంచి ఉంది ఫాస్టింగ్. సో నేను ఎప్పుడు లేను, నాతో కాదు ఉండడము. సో ఈ ఇయర్ నుంచి ట్రై చేద్దాం, ఇయర్ నుంచి ఉపవాసం ఉండమని ట్రై చేద్దాము. ఇప్పుడు ఉదయ్కి ఫోన్ చేసిన, ఉదయ్ బాయ్ గుడికి పోదాం అన్నాడు. మస్తు రోజుల తర్వాత గుడికి పోతున్నా. చలో ఇప్పుడు స్నానం చేయడానికి పోయి గుడికి అయితే వెళ్ళిపోదాం. స్టే ట్యూన్డ్. మా నాయనమ్మ వదిలేస్తుంది అనమాట, ఇలా తింటుంది. నేను ఇయర్ నుంచి ఆమెది ట్రాన్స్ఫర్ చేసుకున్నా. ఈ ఇయర్ నుంచి నేను ఉంటున్నా. చలో చూద్దాం, ఉండగలుగుతాం లేదా చూద్దాం. ఉదయ్ రాక్స్ వచ్చిండు, జీప్ లో పోతున్నాం గుడికి. దుమ్ము దుమ్ము ఉందంటే కూడా అట్లే దాన్. నేనంటే వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్నారు గ్యాంగ్ లా. సో వెల్, ఇప్పుడు మేము గుడికి అయితే పోతున్నాము. ఉదయ్ బాయ్ వచ్చిండు. ఏ గుడికి ఉదయ్? శివరాత్రి శివుని గుడే పోతారు ఉదయ్. శివరాత్రికి శివుని గుడే పోతారు. ఏడా గుడి ఏడా? సస్పెన్స్ మొత్తం. ఉదయ్ బాయ్ కట్టించింది గుడి. ఇంకొక డౌట్, అందరూ ఉపాసం ఉంటే నీళ్లు తాగొచ్చు అని చెప్పి కొంతమంది, నీళ్లు తాగొద్దు అని చెప్పి కొంతమంది. తాగొచ్చా తాగొద్దా మీరు చెప్పండి, మీకు తెలిసే చెప్పండి. కామెంట్ చేయండి తెలిస్తే. వాటర్ తాగొచ్చా లేదా? నేనైతే తాగుతలే, బాయ్ చెప్పాడు తాగొద్దని. చెప్పులు వేసుకోదంట. చెప్పులు వేసుకోదంట. చెప్పులు వేసుకోదంట. నేను వేసుకున్నా. సరే చూద్దాం. ఏమన్నాడు? మా ఇంటికాడనే మళ్ళీ మేము ఎడుకోబోతున్నాం గుడి ఇంట పెట్టుకొని ఎన్నో తిరుగుతున్నాం. మస్తు మంది ఉన్నారు కదా ఇక. ఏమంటారు? న్యాయం తిడుతున్నాను. ఒక ఏజ్ వచ్చినాక ఎప్పుడైతే నాకు కోసం ఏం చేసినా నేను నా అంకెలు పడతారేమన్నా వచ్చిన వాళ్ళు అందరూ. డ్రైవింగ్ చేస్తున్నాను. సోనా అడుగుదాం ఒకసారి, వస్తాడేమో. సోనా నాకు ఇప్పుడు ఫోన్ చేయాలి. అదే మొత్తం సెటర్ వేసి పొద్దున్న క్యాఫే పెడుతున్నాడు, ఉదయ్ క్యాఫే. సో ఇప్పుడు సోనాని ఇంటికి పోతాము. రెడీ అయితే అని తీసుకొని పోతాం, లేకపోతే మేమే పోతాం. అవి మొత్తం గోర్లు కట్ చేస్తలేరు. ఆ మొన్న పోగానే గోర్లు పెట్టి గీక్తుంది, మొత్తం బాతలు పడిపోయి. అవి డౌట్ వస్తే కలిసి పడింది. ఉదయం ఏమన్నా కొట్టేసి నిన్న స్టోరీ పెట్టేసి విధానా మా సోనా ఇల్లు కమిటీ వాళ్ళు లేరా? లేచినావా? చేసుకో గుడికి పోదాం. గుడికి చూపి మనం కుక్క చూపెడా ఒకసారి. వస్తుడు
ఇంకే దీనికి పెరిగిపోయినాయి అప్పుడే. కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. సోనాడు వచ్చేలోపు 2-3 క్వశ్చన్లు అడుగుతా చెప్పుర్రి. కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. ఎట్లా అంటే మనము కొత్త బండ్లకి టైర్ కింద నిమ్మకాయలు ఎందుకు పెడతాం చెప్పుదే. అడుగుతున్నావు కదా, కొత్త బండకి టైర్ కి నిమ్మకాయలు ఎందుకు పెడతాం? ఓళ్ళు చెప్పారు పెట్టాలని. పంతులు చెప్పి అప్పట్లో ఏం చేస్తున్నాయంటే, అప్పుడు బండ్లు కాబట్టి గుర్రాలు ఉంటుండే. గుర్రాలకి అప్పుడు తీసుకున్నప్పుడు దాని కాలు కింద నిమ్మకాయలు తొక్కుపిస్తుండే. ఎందుకు? దాని కాలు కింద మొత్తం బ్యాక్టీరియా ఉంటది, అదంతా పోనీకి. నిమ్మకాయలు యాంటీబయాటిక్ కాబట్టి నిమ్మకాయ తొక్కుపిస్తే ఆ రసం అనేది చెయ్యి కాలు కింద పోయి అప్పుడు బ్యాక్టీరియా ఏమున్నా అని పోతుంది. సో అప్పుడు అందుకనే నిమ్మకాయలు పెడుతుండే. ఇప్పుడు ధమాక్ లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే రబ్బర్ టైర్ల కింద పెడితే, ధమాక్ లేని వాళ్ళు జనాలు రబ్బర్ టైర్ల కింద పెట్టి నిమ్మకాయలు తొక్కిస్తున్నారు. అది కూడా 2 టైర్లలో, 4 టైర్లలో. అప్పుడు 4 టైర్లు క్లీన్ అయితే మనము ఏదైనా పండుగ వస్తే మామిడి ఆకులు ఎందుకు పెడతాం? ఇంటికి తోరణాలు లెక్క. చాలా జామకాయ ఆకులు ఉంటాయి, యాపాకులు ఉంటాయి. పెట్టదు కాబట్టి పెట్టరు. ఎందుకు పెట్టద్దు? అది కూడా ఆకులే కదా. అంటే అవి వేరే ఆకులు కదా. అవి వేరే ఆకులు కాదు. మనము మామిడి ఆకులు ఎందుకు పెడతాం అంటే, ఎందుకంటే అన్నిటికన్నా ఎక్కువ ఆక్సిజన్ మామిడి ఆకులకే ఉంటది. సైంటిస్ట్ అప్పననే పెట్టారు. అన్ని ఆకుల కన్నా మామిడి ఆకులకే ఆక్సిజన్ ఎక్కువ ఉంటది కాబట్టి, సో మామిడి ఆకులే తోరణాలకి అప్పట్లోనే ఇవన్నీ సెట్ చేసి పెట్టారు కాబట్టి పెట్టారు. అట్లయితే మనం ఇట్లా మెడల్ వేసుకొని వేసుకోవాలి. మెడల్ వేసుకుంటారు, ఆడే ఆక్సిజన్ ఉంది. మనము ఇంకోటి గోర్లు తీయొద్దు అంటారు నైట్ పూట. ఎందుకు? గోర్లు ఏమో ఇల్లే కానీ శనివారం తీసుకోవచ్చు అంట, శని పోతుంది కాబట్టి. నైట్ పూట గోర్లు తీయొద్దని చెప్తారు, శనివారం తీయొద్దని చెప్తారు. ఎందుకంటే అప్పట్లో కరెంటు లేదు. అది ఈడుందారా క్యాప్. అప్పట్లో కరెంటే లేదు, చెప్పేది నువ్వు. అప్పట్లో కరెంటే లేదు. కరెంటే లేకపోతే ఏమైతుంది అంటే, గోర్లు ఇంట్లోనే తీస్తుండే. ఇంట్లోనే తీస్తే మన డైనింగ్ టేబుల్ అవన్నీ ఏం లేవు. అప్పట్లో కిందనే అన్నం తింటుండే. కిందనే అన్నం తింటే ఆ గోర్లనే ఒక్కొక్కసారి అన్నంలో పడి తింటే కడుపులో అంతా పోయి ఇన్ఫెక్షన్ అయ్యి ఇట్లాంటివి అవుతాయి అని చెప్పి అప్పటోళ్ళు నైట్ పూట గోర్లు తీయొద్దు, పొద్దున పూట తీయాలి అని చెప్తారు. ఎందుకంటే ఇంట్లో పడకుండా, కింద పడకుండా, మళ్ళా కడుపులో పోకుండా ఇన్ఫెక్షన్ కూడా చెప్తారు. ఇప్పుడు ధమాక్ లేని వాళ్ళు ఏం చేస్తారు? మనకు లైట్లు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, ఆయన నైట్ పూట తీయొద్దని అప్పుడుదే ఫాలో అవుతారు. సో ఇది రియాలిటీ. అప్పుడెప్పుడో పెట్టిన మూఢనమ్మకాలన్నీ ఇప్పుడు కూడా పాటిస్తారు. ఇంకోటి ఏంటంటే, పిల్ల అడ్డం వస్తే 1 నిమిషం ఆగిపోవాలని చెప్తాను. నిజమేనది. నల్ల పిల్ల అడ్డం వస్తే ఆగిపోవాలి, అప్పుడు పోదని చెప్తారు. మొన్న నేను పోతున్నా, నల్ల పిల్లి అడ్డం వచ్చింది, అదే పోయి మూర్లో పడ్డది. నల్ల ఏం లేదు, మెరూన్ కలర్ ఉంది, నాకేం కాలే, నేను పోతూనే ఉన్నా. అది అడు స్నానం చేస్తున్నా అని చెప్పి 15 నిమిషాలు అయింది, ఇంకా రాలేడు. కుక్కలతో ఆడుకుంటున్నట్టుండో ఇట్లా కూర్చొని తెలుసు. ఇప్పుడు ఎంత పెట్రోల్ కాలింది? ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఆన్ చేసి ఆరన్ కొట్టి మళ్ళీ ఆఫ్ చేసినావు. పెట్రోల్ కాలేదు. ఇప్పుడు 15 రూపాయలు పెట్రోల్ కాలింది. డీజిల్ అయితే డీజిల్ పైసలు 15 రూపాయలు ఆరన్ కొట్టినా.
ఓననే నమ్మవచ్చు కానీ 5 నిమిషాలలో వస్తున్నా మాత్రం దోశను మాత్రం నమ్మకూరు. సోనాడు చెప్తాడు ఏ గుడికి పోవాలో. మేము మహేంద్ర హిల్స్ గుడికి పోదాం అనుకున్నాము. మన ఇంటికాడ గుడి పెట్టుకొని ఏడేందుకు పోతాం రా అని చెప్పి ఇంటికి పోదాం అంటాడు మా వాడు. అనేది వస్తానని చెప్తున్నా. చి ఇంత గలీజా. నేను మంచిగా నమ్మొచ్చు అని 5 నిమిషాలు వస్తున్నా మాత్రం నమ్మొద్దు దోశ అని. నేను ఫస్ట్ చెప్తా 9:30కి వస్తా అంటే 9:30 బరాబర్ వస్తా. ఆ టైంకి రెడీ. 9:30 కాదు 9:30. ఓకే. మా తోడు ఎంత మళ్ళీ విఐపి దర్శనం మాది. దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. పూల్ గీలు పెట్టారు చేతులలో. ఉదయ్ బాయ్ చూడు అయిపోయింది. గుడికి పోతున్నాం ఇంటికి. సోన్బాయ్ అంటాడు ఏమంటారా? ఏం కాదు వస్తుంది ఏం కాదు కాదురా పండుగ కూడా స్కూల్ పెట్టిన సోన్ పండుగ కూడా స్కూల్ పెట్టిన రాజాని స్కూల్ ఎందుకు స్కూల్ ఇంకేమన్నా హాస్టల్ ఒక కాడ ఏ కాడ ఏడు తీసుకోవచ్చున్నావు జనా అరణ్ కొట్టింది మావాడు. మావాడు జీప్లో రావడానికి ఎంత కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఆ జీప్ తీసుకొని దాని ప్లేస్లో పెట్టేసేయాలి. పార్కింగ్ ఎక్కువ సోను క్లాబ్రియా ఆన్ డ్యూటీ. మంచి కొంచెం
బండి నాకు వచ్చారా నువ్వు మజాక్ అది కవర్ది బండి ఓడిస్తాడు చేతికి 18,000 చిట్టు పడితే నిండకపోయినా ఆడు చేసే లెక్కలు అన్నీ చేస్తుండు. వేరే లెక్కలు చేస్తుండు. వద్దు పచ్చి ఎగిరిపోతుంది గాలికి. మనమే వాడుతుంది పడదురా మన మీద పడదు. ఎందుకు బే? ఫస్ట్ కొంచెం ముంగలు తీసుకో. ఏడవతాం ముంగట్టాయి వదిలేసుకొని వస్తాడు ఇవన్నీ తీసుకో. ఎందుకు? రా. ఫస్ట్ చెప్పినట్టే బండి బండి పైన పేరుంది, ఎవరి పేరు ఉందని చూడు మనం. చెప్పు బండి మీద పేరు వాడు చూడు మనం ఫస్ట్, అప్పుడు ముట్టుకోమని బండి మీద పేరు ఏం లేదు, చాకు పట్టుకుని ఎక్కి అన్నట్టు అంత పోతుంది. చూస్తా. అది అంత భయం ఉంటే చాలు, కూడా అంత కాదు. పేరే పోయింది మొత్తం నీలాంటి గీక్తారు ఏడుస్తుంటా. దుమ్ము వాటర్ దుమ్ము వాటర్. ఫుల్ కట్ కొట్టకూడదు. గాలి కొట్టిపి మళ్ళా రాని. మస్తు పెద్దగా అనిపిస్తున్నావు. మస్తు పెద్దగా రెండో జీప్లు తీసుకొని ఇప్పుడు రౌండ్ కొట్టడానికి పోతున్నాం. అదే ఏదైనా కూడా చెప్పు. ఐ లవ్ యూ. ఏమైంది మీరు ముందు ఒక మెల్లగా అని సౌండ్ అంతా వస్తుంది. అరే రాదు. ఉదయ్ మెల్లమని చెప్పరా. అరే అందరూ ర్యాలీ అనుకుంటారు, మొత్తం ఏదో ర్యాలీ పోతుంది అనుకుంటారు. అరే అట్లా ఒకటేసారి నీళ్ళు మొత్తం పడతాయి. వెళ్ళవనరా కొత్త కారు. సారు
పైసలు ఇచ్చి అకౌంట్లో ఏమన్నాడు, మావాడేమో అకౌంట్లో ఏమంటే మావాడేమో రోడ్ మొత్తం తిరుగుతుంది. వినాయక్ నగర్ చౌరస్తా. ఇదే అని తమ్ముడు మళ్ళీ ఎంట్రీ ఇచ్చిండు. నమస్కారం. వెళ్ళ గుడికి వచ్చినారు రే. అరే లోపల స్నాప్ పెట్టుకుంటానండి బాయ్. చాయన్న షాప్. చాయన బాయ్ చెప్పు. చాయన టీ స్టాల్ ఇది సపరేట్. అక్కడ పార్క్ అయితే మస్తు తీసిస్తుంది. అరే చెప్పులు షేర్ చేసుకోరు. అన్నదమ్ములు ఉన్న బెనిఫిట్స్ ఇదే. ఆన్ చెప్పులు ఆడేసుకోవచ్చు, ఈయన బట్టలు ఈడేసుకోవచ్చు. సోనాలు కొత్త చెప్పులు ఇప్పుడు స్మైల్ ఇస్తాడు చూడు దగ్గరకు వస్తాను. ఇప్పుడు స్మైల్ ఇస్తాడు కొత్త దగ్గరకు వస్తాక. సోన్ భాయ్ స్మైల్ ఇస్తాడు కొత్త చెప్పులు. కటింగ్ ఒకటి వేపిస్తే అయిపోతుంది కదా. పవన్ భాయ్ కవర్ తీసుకుని పోతాడు. దాని ప్లేస్ అది పెట్టేస్తున్నాం జీపు. ఇంకా పనులు వేయాల్సి వస్తుందని చెప్పి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వచ్చేది ఎప్పుడు. అందుకనే ఉపాసం ఉండాలి రా. నువ్వు ఉన్నారా రే? ఉపాసం ఉన్నారా రే? ఉపాసం అని చెప్పి బయట తింటున్నా. ఇంట్లో తిరగడం అయిపోయింది. మళ్ళీ సోనట్ చాయ్ అవుతామని హోటల్ కట్టి తీసుకుపోతుండు. మనం తాగం కానీ జస్ట్ చూసి వాడు తాగుతుంటే మనం విన్నర్. మొత్తంలో ఈయన పెద్ద యూట్యూబ్ బ్లాగరు. ఈయన చూసి నా ఇన్స్పిరేషన్. ఈయన చూసి నేర్చుకుంటున్నా. ఇది చూడరా అయ్యా. సో మనం చాయ్ తాగాం కాబట్టి వచ్చేసాం ఇంటికాడ. ఇప్పుడు రెడీ అయ్యి డ్యూటీకి వెళ్ళిపోవాలి. చాలా డ్యూటీకే వెళ్తాం. ఇంకొకటి చెప్పాలి, ఆకలి వేస్తుంది. ఇట్లుంటారేమో వెళ్ళి ఎట్లా వేస్తారేమో ఉపాసాలు నాకు అర్థం కాదు. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్.